నాలుగేళ్లలో 4366 మెడికల్ సీట్లు. నీట్ కోచింగ్ లో నెంబర్ 13 కోర్స్ లైన్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. This is Edwin Kedasi, advocate from TS High Court. And ఈ రోజు ఇక్కడ ఏంటంటే విమెన్కి ఏదైతే లాస్ ఉన్నాయో వీఆర్ డిమాండింగ్ ఫర్ అ సపరేట్ ప్లాట్ఫామ్ ఫర్ మెన్ టు మెన్ ఈక్వల్ లాస్ కావాలి, మెన్ ఈక్వల్ ప్లాట్ఫామ్స్ కావాలి, మాకు జెండర్ ఈక్వల్ జెండర్ బేస్డ్ బయాస్ లేకుండా జెండర్ ఈక్వల్ ఉన్న లాస్ కావాలని చెప్పేసి డిమాండ్ చేయడానికి వీఆర్ హియర్ టు ప్రొటెస్ట్ ద లాస్ అగేన్స్ట్ వీ నీడ్ లాస్ ఫర్ మెన్ ఆల్సో అనే ఒక డిమాండ్ తోటి వీఆర్ హియర్ టు సపోర్ట్ ద కన్సర్న్ ఆర్ కాజ్. ఇక్కడ రావటం ఏంటంటే మాకున్న డిమాండ్ రేజ్ చేయడానికి, మాకున్న కన్సర్న్ రేజ్ చేయడానికి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న లాస్ అన్నీ విమెన్ బేస్డ్ లాస్, విమెన్ సెంట్రిక్ లాస్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు విమెన్ కన్నా ఎక్కువ మెన్ విక్టిమ్స్ కనపడుతున్నారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈ మధ్య ఒక ఆర్మీ ఆఫీసర్ని చంపడం జరిగింది నార్త్లో, బెంగళూరులో అతుల్ సుభాష్. ఇట్లా అన్రిపోర్టెడ్గా ఎన్నో కేసులు నడుస్తున్నాయి, అన్రిపోర్టెడ్గా ఎంతోమంది చచ్చిపోతూ ఉన్నారు, విక్టిమ్స్ అవుతూ ఉన్నారు. సో ఏంటంటే నాట్ ఓన్లీ ఉమెన్కున్న లాస్, ఉమెన్కున్న ఏదైతే ప్రివిలేజెస్ ఉన్నాయో అవే సేమ్ ప్రివిలేజెస్ మాకు మెన్కు కూడా కావాలి. మెన్ కూడా విక్టిమ్సే ఉన్నారు, మెన్ బాధితులు ఉన్నారు. దెర్ ఈజ్ అ భార్య బాధితుల సంఘము, ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది ఆంధ్రాలో, బాలాజీ అని చెప్పి స్టార్ట్ చేసినారు. సో మాకేంటంటే అది కాకపోయినా కూడా ఇప్పుడు ఒక మగ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎవరు తీసుకోవట్లేదు. సో ఎందుకు ఈ డిస్పారిటీ ఎందుకు అంటే ఓన్లీ లేడీస్ కోసమే తయారు చేసిన లాసా? ఓన్లీ వాళ్ళకే రైట్స్ కావాలా, లేకపోతే వాళ్ళకే క్లెయిమ్స్ కావాలా? మెన్కేమీ రైట్ లేవా? మెన్కేమీ ఫీలింగ్స్ లేవా? మెన్కేమీ క్లెయిమ్స్ లేవా? ఇప్పుడు ఎంతమంది అన్రిపోర్టెడ్గా పోతూ ఉన్నారు. ఎన్సీఆర్బీ ప్రకారము కొన్ని వేల కేసెస్ పెండింగ్ ఉన్నాయి, ఏవి ఈ మన మెన్ మీద చేసిన అట్రాసిటీస్ మీద. కానీ నోబడీ ఈజ్ బాదర్డ్, ఎవరు కేర్ చేయట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. సో వీఆర్ డిమాండింగ్ ఫర్ అ కామన్ లా ఫర్ మెన్ టు అండ్ విమెన్ టు. సో వీఆర్ డిమాండింగ్ ఫర్ దట్. అండ్ ఇవాళ ఈ రోజు ఇక్కడ రావడం కూడా ఉద్దేశం అదే, ప్రొటెస్ట్ చేయడానికి, పీస్ఫుల్ ర్యాలీ చేయడానికి, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయడానికి. రీజన్ ఏంటంటే వీ వాంట్ టు రేజ్ అవర్ వాయిస్, వీ వాంట్ టు రేజ్ అవర్ కన్సర్న్. మాకు కూడా రైట్స్ కావాలి, మాకు కూడా లాస్ కావాలనే ఇంటెన్షన్ తోటి ఈ ప్లాట్ఫామ్కి రావడం జరిగింది. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ హియర్. మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.